పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి ఒకసారి చూద్దాం. నా మహిమ నిమిత్తము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామ మహిమ నిమిత్తము దేవుని చేత సృజించిన వారిని, దేవుని నామం పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడంట తన మహిమ నిమిత్తము కొంతమందిని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. వారిని సృజించి ఉన్నాడు, సృష్టించుకొని ఉన్నాడు. వారందరికీ తన పేర్లు పెట్టుకొని ఉన్నాడు. వారిని కలగజేసిన వాడు ఆయనే, వారిని పుట్టించిన వాడు ఆయనే. వీరు ఎవరై ఉన్నారు? ఒకసారి లేఖన భాగాల్లో చూద్దాం. కొరింథీ రాసిన 2వ అధ్యాయము 2వ పత్రిక 8వ అధ్యాయం 23వ వాక్యం చూద్దామా? 2 కొరింథీ 8:23. తీతు ఎవడని అడిగిన ఎడల అతడు నా పాలివాడును. మన సహోదరులు ఎవరైనా అడిగిన ఎడల క్రీస్తు మహిమయునై ఉన్నాడని నేను చెప్పుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, క్రైస్తవులు ఎవరైనా కానీ చూసినట్లయితే అన్యులు చాలామంది త్వరగా గుర్తుపడతారు. ఎందుకని గుర్తుపడతారు? వారు చెప్పనప్పటికీ, ప్రకటించినప్పటికీ కూడా వారి వేషధారణ ఎలా ఉంటుంది? ఒక ప్రత్యేకంగా ఉంటుంది. అవునా కదా? స్త్రీల చూసినట్లయితే ఆభరణాలు ఎక్కువ ధరించుకోరు. అవునా కదా? బొట్టు ఎక్కువగా పెట్టుకోరు. ఒక నిర్మలంగా, ఒక పద్ధతిగా వస్త్రంలో కప్పుకుంటూ ఒక ప్రత్యేక రీతిగా వారు ఉంటారు. వారు చూసిన వారందరూ కూడా, అమ్మ మీరు దేవుని అంటే ఏమంటారు? మీరు క్రైస్తవులా? మీరెవరు అంటారు? ఇంకో మాట అంటారు. ఏమంటారు? మీరు దేవుని బిడ్డలా అంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలు అంటే ఎవరి పేరది? దేవుని నామము పెట్టబడిన వారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం అందరము కూడా దేవుని బిడ్డలము, దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పౌలు భక్తుడు కూడా చెప్తూ ఉన్నాడు. ఏమంటే తీతు ఎవడని చెప్పిన ఎడలా చెప్తూ, మీరు తీతు ఏమై ఉన్నాడు? క్రీస్తు యొక్క మహిమయునై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ పదము ఒక తీతు ఒక్కడికి వర్తిస్తుందా, లేకపోతే మనందరికీ కూడా వర్తిస్తుందా? మనందరికీ కూడా ఇది వర్తిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ ఇప్పుడు ఏమై ఉన్నారు? దేవుని యొక్క మహిమయునై ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి చెప్పుకుందాం మనందరం, మన ఆత్మతో, మన ప్రాణముతో, మన శరీరంతో చెప్పుకుందామా? నేను, నా ప్రాణమా, నేను దేవుని మహిమనై ఉన్నాను. నా అంతరంగమా, నేను దేవుని మహిమనై ఉన్నాను. నా శరీరమా, నేను దేవుని మహిమనై ఉన్నాను. నా ఆత్మ, నేను దేవుని మహిమనై ఉన్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంతకుముందు లేఖన భాగం స్పష్టంగా చూసి ఉన్నాం. యెషయా 43వ అధ్యాయములో స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఏమని? నా మహిమ నిమిత్తం. ఎవరిని మహిమ నిమిత్తం? దేవుని మహిమ నిమిత్తము నువ్వు సృజించబడిన వాడవు, పుట్టించబడిన వాడవు, దేవుని పేరు పెట్టబడిన వాడవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని మహిమ నిమిత్తమే నువ్వు ఏర్పాటు చేయబడ్డావు, సృష్టించబడ్డావు, కలగ చేయబడ్డావు. మరి దేవుని మహిమ మనలో నుంచి బయటికి రావడం లేదు. ఎప్పుడు మహిమ వచ్చింది? దేవుని మహిమ రావాలంటే ఏం చేయాలి? 50వ కీర్తన 23వ వాక్యం. కీర్తనలో 50వ అధ్యాయం 23వ వాక్యం. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు.
నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వాక్యం చూడండి ఒకసారి. వారు సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయి. వీరందరూ ఎవరు? దేవుని దూతలు. ఏం చేస్తూ ఉన్నవి? సర్వలోకము ఆయన మహిమతో నింపబడి యెహోవా పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు యెహోవా పరిశుద్ధుడు అని ఏం చేస్తూ ఉన్నాయి? గాన ప్రతి గానములు చేస్తూ ఉన్నప్పుడు అదంతా ప్రదేశం అంతా కూడా దేవుని యొక్క మహిమతో నింపబడి ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక ప్రార్థనలో మనం చివరి అంశం ఒక మాట మాట్లాడతాం. పరలోక ప్రార్థన ఎవరైనా చెప్తారా? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము తండ్రి. మా రుణస్తులు క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించండి. ఏలయనగా రాజ్యము, బలము, మహిమయు, ఘనతయు, ప్రభావమును నీవై ఉన్నావు తండ్రి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే మహిమ ఎవరిది? మొట్టమొదటి మహిమ ఎవరిది? మహిమ దేవుడిది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు, నా మహిమ నేను ఎవరికి ఇచ్చువాడను కాను, ఇజ్రాయేలుకు మాత్రమే నా మహిమ నేను అనుగ్రహించనై ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అందుకే ఆయనకు పేరు ఉంది. ఏమని? మహిమా స్వరూపుడే నా దేవుడు. అవునా? అంటామా లేదా? మన దేవుడు స్తుతిస్తూ ఉంటామా లేదా? ప్రేమా స్వరూపైన దేవా, మహిమా స్వరూపైన దేవా అని, అవునా కదా? అని దేవుని స్తుతిస్తూ ఉంటామా లేదా? ఆ మహిమా స్వరూపైన దేవుడు ముద్దు పేర్లతోటి తన కుమారులను కుమార్తెలని మహిమ 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 అని ఆయన ఏం చేసుకున్నాడు? పెట్టుకున్నాడు. అవునా కదా? మన ఇష్టమైన పేర్లు ఏం చేస్తాం? ఒక పేరుతో ప్రియమైన కుమారులు కుమార్తెలకు ఏం చేసుకుంటాం? ఇష్టమైన పేర్లు పెట్టుకొని పిలుస్తూ ఉంటాం. అటువంటి పేర్లే పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, నీతిమంతులు నీతిమంతులు నీతిమంతులు. మీకు అర్థమవుతుందా? దేవుడు ప్రేమతో పెట్టుకున్న ఈ పేర్లు. మహిమా స్వరూపైన దేవుడు మనందరినీ మహిమలుగా చేసుకొని ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని చిత్తము, దేవునికి మహిమ రానిది ఏది సృష్టిలో నిలబడాలి. ఆయన చిత్తము జరిగించువాడు మాత్రమే ఏం చేస్తాడు? ఆయన నిరంతరము నిలుస్తాడు. పరలోకంలో ఏం జరుగుతుంది? ఆయన చిత్తం ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది. భూమి ఆకాశములన్నీ సృష్టి అంతయు కూడా ఆయన మహిమను, రాత్రి చదువుకుందాం 19వ అధ్యాయంలో ఏమంది? ఆకాశములు ఆయన మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురము చేయుచున్నది. కనుక ప్రియులారా, సృష్టి అంతా కూడా దేవుని చిత్తాన్ని జరిగిస్తుంది, దేవుని మహిమను వివరిస్తుంది. ఆ మహిమా స్వరూపైన దేవుడు మహిమగా చేసుకున్న దేవుని కుమారులను మాత్రము లోని మహిమ రావడం లేదు. చాలా దేవుడు బాధపడుతూ ఉన్నాడు. నా మహిమను నేను ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడలేదు, ఇజ్రాయేలుకే ఇద్దామని నిశ్చయించుకొని తన మహిమను నీ ద్వారా బయటికి రావాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలో కనుక 5వ అధ్యాయంలో ఒక మాట ఉండింది, సత్క్రియలో అనే. చూడండి ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం 6వ వాక్యం. 5:16. మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెలుగు ఉన్న దేవుడు ఏం చేశాడంటే వెలుగ్గా వచ్చి అనేకులను తన ప్రేమించిన కుమారులను వెలుగ్గా చేసి ఉన్నాడు. మహిమా స్వరూపైన దేవుడు మహిమ రూపంలో దిగి వచ్చి మహిమలుగా మిమ్మల్ని అందరినీ
చేసుకొని ఉన్నాడు. తన మహిమను బయటకు వెళ్లపరచాలని, తన సత్క్రియలో మీ ద్వారా లోకము ఆకర్షించబడాలని ఏం చేశాడంటే చూడండి, మహిమలుగా మిమ్మల్ని చేసుకొని ఉన్నాడు. ఇక్కడ స్పష్టంగా ఉండేది, దేవుడి క్రియలు జరిగించే నిమిత్తమే మనమందరము సృష్టించబడ్డాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ క్రియలో, ఆ సత్క్రియలో, దేవుని క్రియలో నీలో నుండి బయటికి రావచ్చినప్పుడు ఎవరు మహిమపరచబడి, తండ్రి నామము మహిమపరచబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే యేసుప్రభు వారు ఒక చోట ఏం చెప్తారంటే, ఇదిగో మీరు నా నామమున నన్నేమి అడిగినను తండ్రి నామము మహిమపరచబడినట్లు నా నామమున ఏది అడిగింది నేను చేస్తాను. చూడండి, యేసుప్రభు వారు ఎంత ప్రయాసపడుతున్నారంటే తండ్రి నామానికి మహిమనివ్వటానికి ఏదైనా కానీ నువ్వు ఏదైనా అడుగు నేను చేస్తానని చెప్తున్నాడు. ప్రియులవేళ దేవుడు కనక నేను కనుక్కున్నాడు, నిన్ను కొనుక్కున్నాడు, నిన్ను మహిమగా చేసుకొని తన ఎదుట చూసుకుంటూ ఉన్నాడు. నా మహిమ ఎప్పుడు బయటికి వచ్చిద్దా, ఎప్పుడు బయటికి వచ్చిద్దా, ఎప్పుడు బయటికి వచ్చిద్దా. అందుకే ఇంకో చోట చెప్తాడు, అసలు దేవుడి మహిమ నీలోంటి బయటికి రాకపోతుంటే ఆయన ఏం చేస్తాడంటే చూసి, అబ్బాబ్బా లాభం లేదు, చెట్టు బాగా ఎదగట్లేదు అనుకో, ఏం చేస్తామో సైడ్ ఉన్న వాటన్నింటినీ నిలువుగా బాగా ఎదగాలని దేవుడు ఆశిస్తున్నాడు. కానీ చెట్టు బాగా ఎదగట్లేదు, అది ఇక్కడిక్కడే పాకి అడ్డంగా పెరుగుతుంది, నిలువుగా పెరగట్లేదు. దేవుడు ఏం చేస్తాడు, దాన్ని సైడ్ మొక్కలన్నీ ఏం చేస్తాడు, కట్ చేసేస్తాడు. ఎందుకు? ఈ చెట్టు ఇంకా బాగా ఎదగాలని. నువ్వు మామూలుగా ఊరకనే వచ్చి దేవుని మందిరంలో కూర్చొని స్తోత్రం 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 చాలు అని కూర్చుంటే దేవుడికి ఇష్టం లేదు. స్తుతి యాగం చేస్తున్నావు, దేవునికి మహిమ వస్తుంది. కానీ యెహోవా నామమునకు తగిన మహిమను తగిన ప్రభావము రాకపోతుంటే ఏం చేస్తారంటే, ఇలా కాదురా బాబు, ఈ నుంచి ఎలాగైనా నేను మహిమను తెచ్చుకోవాలని ఏం చేస్తాడంటే నిన్ను కావాలని శ్రమల కోలుములలో నిన్ను ఇబ్బందుల్లో ఇరికిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడే ఇరికించేవాడు. చూడండి 50వ కీర్తన 15వ అధ్యాయంలో ఏ మాట ఉండిద్ది చూడండి. ఆపత్కాలముల నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను చూడండి ఎంత, చూడండి దేవుడు సృష్టికర్తడు ఏం చేస్తున్నాడో నీకు ఆపదనే. ఎందుకంటే నువ్వు సరిగా దేవుని నామాన్ని మహిమపరచని వాడివిగా ఉన్నట్లయితే నీకు ఆపదను పెడుతున్నాడు, పక్కన పెట్టి ఏం చేస్తున్నాడు. అప్పుడు కానీ నువ్వు దేవుడికి మొర్రపెట్టవంట. అవునా కదా? అంత సంతోషంగా క్షేమంగా ఉంటే దేవుని ఏం చేస్తారు? దేవుని స్తుతిస్తారా అండి? మామూలుగా స్తుతిస్తారు. ఏమని? స్తోత్రం ప్రభా, స్తోత్రం స్తోత్రం హల్లెలూయా ఆమేన్. అంత తప్పితే ఏమేమి మహిమ రాదు. అందుకని ఏం చేస్తారంటే కొంచెం ఆపద ఎక్కువ కలగజేసి నువ్వు ఎప్పుడైతే ప్రవ్వా ఈ ఇబ్బంది ఉందయ్యా, ఈ ఇరుకుందయ్యా, ఈ కష్టం ఉందయ్యా, నష్టం వచ్చింది ప్రవ్వా, అవమానం వచ్చింది ప్రవ్వా, అయ్యా తండ్రి అని ఆ ఇబ్బంది పోయే వరకు ఏం చేస్తాడు, నువ్వు దేవుని సన్నిధి కన్నా వస్తావు, దేవుని సన్నిధిలో మొర పెడతావు. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? ఆ మొర విని నిన్ను ఏం చేస్తాడు? తప్పించేసి ఏం చేస్తాడంట? అప్పుడు ఇది తప్పించడం బట్టి ఏమవుతుంది? నువ్వు ఏం చేస్తావు? దేవుని నామాన్ని మహిమ పరుస్తావు అని. చూడండి దేవుడు చూడండి తన నామాన్ని మహిమపరచుకోవడం కొరకు నువ్వు కదల్చకుండా ఉంటే నీకు కావాలన్న శ్రమల కొలిమిలో నిన్ను నెడుతున్నాడు. ప్రియులారా, ఇది నిజమో? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు కొందరు భక్తుల జీవితాలు చూసినట్లయితే చూడు, మత్తయి సువార్త 9వ అధ్యాయం 8వ వాక్యంలో ఉంటుంది. ఒకసారి చూద్దామా? దేవుడు రెండు విధాలుగా దేవుడి నామాన్ని మహిమపరుచుకుంటాడు. ఒకటి ఏంటంటే దేవుని పరిచర్యలో బాగా వాడబడుతున్నప్పుడు నీ ద్వారా అద్భుతాలు సూచక క్రియలు జరిగిస్తూ తన నామాన్ని మహిమపరుచుకుంటాడు. ఏ రీతిగా అంటే యేసుప్రభు వారు పరిచర్యకి వెళ్తూ ఉన్నప్పుడు అనేకులు పక్షవాయువారు, మోగువారు మాట్లాడారు, అంగహీనులు బాగుపడ్డారు, కుంటివారు నడిచారు, గుడ్డివారు చూస్తారు. జన సమూహం ఆశ్చర్యపడి ఎవరిని మహిమపరిచారంట?
మత్తయి సువార్త 15:31 వాక్యంలో ఉండిద్ది. జన సమూహము ఈ అద్భుతాలు, సూచక క్రియలు, ఆశ్చర్య క్రియలు చూసి ఇజ్రాయేలు దేవుణ్ణి ఏం చేశారు? యేసు ప్రభు చేస్తున్న అద్భుతాలను సూచకం చేసి ఎవరిని మహిమపరిచారు? తండ్రిని మహిమపరిచారు. దేవుడు ఏ రీతిగా అయినా కానీ మహిమను తెచ్చుకుంటాడు. దానికి దేవుడి పరిచర్యలో వాడుకుంటూ ఉన్నప్పుడు నీ ద్వారా మహిమని తెచ్చుకుంటాడు. పరిచర్య చేయకుండా నువ్వు మామూలుగా దేవుని సువార్త పని జరిగించకుండా, దేవుని చిత్తము జరిగించకుండా నీవు ఉన్నావే అనుకో, అప్పుడు ఏం చేస్తాడంటే మహిమని తెచ్చుకోవడానికి ఏం చేస్తాడని కావాల నిన్ను శ్రమల కొలిమిలోకి నిన్ను నెడతాడు. ఆ తర్వాత చూడండి, రాత్రి చాలా లాజరు విషయం కనుక చూసినట్లయితే యోహాను రాసిన సువార్త 14:4 వాక్యంలో ఈ మాట స్పష్టంగా ఉంటుంది. ఒకసారి చూద్దామా? యోహాను రాసిన సువార్త 14:4 వాక్యంలో పద్నాలుగు కాదమ్మా, 11:4 యోహాను సువార్త. యేసు అది ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆత్మీయ యాత్రలో బాగా ఉన్నవారి ద్వారా దేవుని నామ మహిమ తెచ్చుకుంటాడు, బాగా లేని వారి ద్వారా మహిమ తెచ్చుకుంటాడు, శ్రమల ద్వారా మహిమ తెచ్చుకుంటాడు, నేను ఇరుకుల్లో పెట్టి మహిమ తెచ్చుకుంటాడు, నీ కరువును కలగజేసి మహిమ తెచ్చుకుంటాడు, నీకు ఆపత్కాలాన్ని పెట్టి దేవుని నా మహిమ తెచ్చుకుంటాడు. ఎందుకనగా నీవు మహిమాస్వరూపైన మహిమాస్వరూపిణి కుమారుడు అయిన మహిమవు కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నా కానీ దేవుని నామానికి మహిమ రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకు దేవుడు ఏదైనా చేసుకుంటాడు. కొందరి జీవితాలు, లాజరు జీవితంలో అయితే వ్యాధిని కలగజేసి తన నామాన్ని మహిమ తెచ్చుకున్నాడు. కనాను పెండ్లి విందులో అయితే పెండ్లి ద్రాక్షరసం అయిపోయినప్పుడు దేవుడు ఆహ్వానించినప్పుడు దేవుడు సూచక్రియ జరిగించి మహిమ తెచ్చుకున్నాడు. ఆ తరువాత పుట్టు గుడ్డివాడి విషయంలో అయితే వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతారు, వీడు పాపం చేశాడా, వీడి తల్లిదండ్రులు పాపం చేశాడు అన్నప్పుడు వీడు అయినను వీడి తల్లిదండ్రులను పాపము చేయలేదు. దేవుని క్రియలో వీని యందు ప్రత్యక్షపరచబడడానికే వీడు పుట్టు గుడ్డివానిగా పుట్టి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అసలు పరలోకములోని తండ్రి చిత్తమే మహిమ అయినది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిత్యము పరలోకములో దేవుని చిత్తము జరగబడినట్టు భూలోకమందును జరుగును గాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరలోక ప్రార్థన చేస్తున్నాను. నీ స్తుతి ద్వారా, నీ ప్రార్థన ద్వారా నీకు ప్రతి లోపం దీన్ని బట్టి చూసినట్లయితే ఏం జరుగుతుందంటే నీవు దేవుని మహిమ పరచటమే దేవుని చిత్తమై ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని మహిమ పరచడం కానీ లేకపోతే ఆ మహిమలో నీవు నిలబడలేవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మహిమ పరచని జీవితం నీకు వ్యర్థము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మహిమ పరచితేనే, స్తుతియాగము చేయగలిగితేనే, ఆయన నామానికి చెందవలసిన మహిమను నువ్వు చెల్లిస్తేనే ఆ మహిమలో నీవు నిలబడగలుగుతావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లేదంటే నువ్వు దేవుని మహిమలో నీవు చేర్చబడలేవు. ఎన్ని లేఖనాలు చూసినట్లయితే అందుకే ప్రత్యేకపరిచి లోకములో ఎవరికి తన మహిమనివ్వలేదు. నిన్ను నన్ను ఏర్పాటు చేసుకొని ఇజ్రాయేలుకే ఆయన మహిమను ఇవ్వటానికి దేవుడిని ప్రత్యక్షపరుచుకొని అంటే ఇదిగో దేవుడు నిన్ను విడిపిస్తాడు. నువ్వు ఎంతగా దేవుని మహిమపరచువాడవైతే, ఎంతగా స్తుతి యాగము చేయవాడవైతే నీ స్థితిగతులు మార్చి నీ ద్వారా దేవుని రాజ్యాన్ని స్థాపించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. దావీదు జీవితం చూసినట్లయితే గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఎప్పుడు పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిస్తూ మహిమపరిచే వాడిని దేవుడు చూసి ఇలా కాదు, గొర్రెలు కాచుకునేవాడే నన్ను ఎంతగా మహిమపరిస్తే ఇతన్ని తీసుకెళ్ళి రాజుగా కూర్చోబెడితే రాజ్యం అంతా కూడా దేవుని నామ మహిమకరంగా ఉండిద్ది కదా. నా దేవుని ఆలోచన చేసి
నిన్ను పైకి లేవనెత్తుకొని దావీదు సింహాసనం మీద కూర్చుండబెట్టి ఇప్పటికి కూడా దావీదు దేవా అని అనిపించుకునేటట్లుగా తన నామాన్ని మహిమ తెచ్చుకున్నాడు. ప్రియులారా, దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రతిదీ కూడా, ప్రతి వస్తువులకి అన్నిటికీ మహిమ ఉంది, ప్రతిదానికి మహిమ ఉంది. దాని మహిమ అది చెల్లించాలి. ఆ మహిమ చెల్లించకపోతే అది నిలువదు. ఆకాశములకు మహిమ ఉంది, ప్రతి వస్తువుకి మహిమ ఉంది. ఏమండి, ఏమైనా ఉపయోగపడని వస్తువు ఎవరైనా ఉపయోగించుకుంటారా? పెట్టుకుంటారా? నిన్ను నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నానంటే ఆయన మహిమ నిమిత్తమే ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. కొందరి జీవితాలలో సమృద్ధిగా ఉన్నప్పుడు కూడా దేవుడు ఏం చేస్తాడంటే మహిమ తెచ్చుకుంటాడు. కరువును కలగజేసినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచి ఏం చేశాడు? అక్కడ ఏమైంది? శిష్యుల వద్ద ఏమైంది? వారి భోజనం అందరికీ 5,000 మందికి చేయలేరు, సమకూర్చలేరు. అప్పుడు ఏం చేశాడు? దేవుడు రొట్టెని విరిచి ఏం చేశాడు? 5,000 మందికి పంచి ఇంకను 12 గంపలు సమృద్ధి కలగజేసి తన నామాన్ని మహిమ తెచ్చుకున్న. ప్రియులారా, మనం ఏర్పాటు చేసింది ఏంటంటే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంది దేవుని మహిమ నిమిత్తమే అని గుర్తెరిగినట్లయితే, నీవు దేవుని మహిమపరచుగా ఉన్నవాడివైతే నీ ద్వారా దేవుని మహిమకు వస్తుంది. దేవుని మహిమపరచడం కనుక ఇష్టం లేకపోతే దేవునిలో నీ ఉండలేవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ప్రశ్న అడుగుతానండి. ఒక కిరీటం తీసుకొచ్చి ఒక వ్యక్తి మీకు కిరీటం తీసుకొచ్చి తల మీద పెడతారు, అవునా కదా? ఇతడు అర్హుడు అని చెప్పేసేసి దానితో పాటు ఆ వ్యక్తి ఆ కిరీటం దేనికి సంబంధించి, వ్యక్తి మొత్తానికి సంబంధించిందా, ఘనతకు, లేకపోతే ఒక అవయవానికి సంబంధించిందా? వ్యక్తి మొత్తానికి సంబంధించింది. క్రీస్తు మహిమా స్వరూపైన దేవుడు క్రీస్తు అయినప్పుడు మనం అందరం ఏమై ఉన్నాము? ఆయన అవయవమై ఉన్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ముద్దుగా కళ్ళు చూసినప్పుడు ఇది నా మహిమ, పాదము ఇది నా మహిమ, కన్ను ఇది నా మహిమ, చెవులు ఇది నా మహిమ అని దేవుడు ఏం చేసుకున్నాడంటే ముద్దు పేర్లు పెట్టుకొని ప్రతి ఒక్కరు తప్పిపోకుండా తన మహిమలో ఆయన కాచుకొని ఉన్నాడు. అందుకే ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఏ మనిషికైనా 2-3 దేహాలు ఉంటాయండి? 2-3 దేహాలు ఉంటాయా? ఉండవు. ఒకే ఒక దేహం ఉండింది, అవునా కదా? ఆయన శిరస్సు అయి ఉండి ఆయన ఆ దేహముగా మనందరినీ కూడా ఏర్పాటు చేసుకొని ఒకే శరీరంగా పెట్టుకొని ఉన్నాడు. ప్రియులారా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకనగా ఆ మహిమను అంతటినీ కూడా అందరికీ తనతో పాటు మనందరినీ పాలు భాగస్తులుగా కావటానికే వధువు సంఘముగా మనందరినీ చేసుకొని ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇంకో చోట చూసినట్లయితే చూడండి, కరువులో కనాను పిండి విందులో కరువు వచ్చినప్పుడు దేవుడు వచ్చి కరువుని సంపూర్తి చేసి మహిమ తెచ్చుకున్నాడు. లాజరు జీవితంలో వ్యాధి వచ్చింది, వ్యాధి ద్వారా స్వస్థత కలగజేసి పునరుద్ధానం కలగజేసి జీవాన్ని ఇచ్చి మహిమ తెచ్చుకున్నాడు. గురుడ్డి వారిని కన్నులు తెరవజేసి మహిమని తెచ్చుకున్నాడు. ఆపత్కాలం నీకు వచ్చినప్పుడు దేవుడు తప్పించి తన నామాన్ని మహిమ తెచ్చుకున్నాడు. ఇంకొక చోట చూద్దాం. ఎఫెసీ రాసిన గ్రంథము 3వ అధ్యాయం 13వ వాక్యం. కాబట్టి మీ నిమిత్తమే నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు అధైర్యపడవద్దు, ఇవి మీకు మహిమకరముల. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అంటే ఇక్కడ అర్థమైంది, శ్రమ ఏవి రీతిగా మారుతుంది? దేవుని మహిమగా మారుతుంది. ప్రియులారా, పౌలు భక్తుడి జీవితంలో తనకు వచ్చిన శ్రమలను చూసి ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది మన జీవితంలో వచ్చే శ్రమలు కూడా ప్రతిదీ కూడా మహిమలోకి ప్రవేశిస్తాం. అంత మాత్రమే కాదు. ఆ తర్వాత ఇంకొక చోట చూడండి, ఆ ఫిలిప్పీ రాసిన గ్రంథం 4వ అధ్యాయం 19వ వాక్యంలో కనుక చూసినట్లయితే, కాదు 2 కొరింథీ 4:17 చూద్దాం. కొరింథీ రాసిన పత్రిక రెండవ పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యం.
ఉమ్, ఉమ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఇదిగో క్షణమాత్రం ఉండే ఈ చులకనైన శ్రమలో ఏ రీతిగా ఉండండి, మహిమ భారముతో ఎదురు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చిన్న చిన్న శ్రమలన్నీ చిన్న చిన్న మహిమలై ఉన్నవి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు వచ్చే కష్టాలన్నీ దేవుని మహిమలై ఉన్నాయి. నీకు వచ్చే నిందలన్నీ దేవుని మహిమలై ఉన్నవి. నీకు వచ్చే అవమానాలన్నీ దేవుని మహిమలై ఉన్నవి. నీకు వచ్చే కరువు అంతా దేవుని మహిమై ఉన్నది. నీకు వచ్చే వ్యాధి అంతా కూడా దేవుని మహిమ ఉన్నది. దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఎందుకు కలగ చేస్తున్నాడంటే, నువ్వు దేవుణ్ణి స్తుతిస్తావు, నేను వాటిని విడిపిస్తాను. నువ్వు నన్ను మహిమపరుస్తావు. లోకము ఈ కార్యం ద్వారా లోకము రక్షించబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక వాక్యం చూద్దాం. మొదటి రాసిన మొదటి పేతురు 4:14 వాక్యం చూసినట్లయితే ఒకసారి చూద్దాం. క్రీస్తు నామము నిమిత్తము ఇగో నిందల పాలైన ఎడల మహిమాస్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ నీ మీద నిలుచున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలు చూడండి, దేవుడు మనల్ని ఎప్పుడు ఒంటరిగా వదిలిపెట్టలేదు. ఈ దేవుడి చిత్తము ఎరుగక దేవుని స్పష్టంగా తెలుసుకునలేక మనమంతా ఇబ్బంది పడుతున్నాము. దీన్ని బట్టి ఇప్పుడు చదివిన వాక్యాలన్నీ కనుక చూసినట్లయితే అసలు నిన్ను దేవుడు సృష్టించుకున్నప్పుడే ఏ రీతిగా సృష్టించుకున్నాడో తెలుసా? ఒక్కసారి చూద్దాం. కీర్తనలు 8వ అధ్యాయం 5వ వాక్యం చూద్దాం. నిన్నంట దేవుడి కన్నా కొంచెము తక్కువ వారిగా చేసి ఉన్నాను, మహిమా ప్రభావములతో. చూడండి, మనకందరికంటే మహిమా ప్రభావములతో కిరీటము ధరింప చేసుకొని ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, తన మహిమ నిమిత్తమే నేను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. తన మహిమగా నేను చేసుకొని ఉన్నాడు. దేవుడి కన్నా కొంచెం మహిమా కిరీటాన్ని నీకు పెట్టి ఉన్నాడు. ప్రియులారా, దీన్ని బట్టి మరి చూస్తే మనకి ఏమని అర్థమవుతుందంటే, మన జీవితంలో దేవుడు ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు. ప్రతి విషయంలో దేవుడు తోడుగా. దేవుడి చిత్తం ఏంటంటే, నీ ద్వారా దేవుని నామానికి మహిమ రావాలి. నీ ఆశీర్వాదం ద్వారా దేవుని నామానికి మహిమ రావాలి. నీ వ్యాధిలోని స్వస్థత ద్వారా దేవుని నామానికి మహిమ రావాలి. నీ అవమానాల తర్వాత వచ్చే ఘనత ద్వారా దేవుని నామానికి మహిమ రావాలి. ఆ తర్వాత నీకు ఇచ్చిన రక్షణను బట్టి, దావీదుకి ఇచ్చిన రక్షణను బట్టి గొప్ప పేరు, ఆయన మహిమను తెచ్చుకొని ఉన్నాడు. దేవుడిని కాపాడతాడని ఇటు రీతిగా నెబూకద్నెజరైతే దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేసినప్పుడు వారు సజీవులుగా ఉండటాన్ని బట్టి తన నామాన్ని మహిమ తెచ్చుకొని ఉన్నాడు. ప్రియులారా, మహిమా స్వరూపైన దేవుడు నిన్ను మహిమగా చేసుకొని ఉన్నాడు. ఎట్టి మహిమ అంటే, అందుకే నిద్రించుతున్న నీవు మేల్కో, నీ మీద క్రీస్తు ప్రకాశించాలని దేవుడు చూస్తున్నాడు. యెహోవా మహిమ నీ మీదగా ఉదయించేస్తుంది, లెమ్ము తేజరిల్లుమని చెప్పిలారా. దేవుడి చిత్తమే ఆయన మహిమపరచడమే. నీ జీవితంలో ప్రతిదాన్ని కూడా స్తుతించు వాడివిగా ఉన్నట్లయితే, దేవుడు నువ్వు నమ్మిన వాడివైతే నమ్మిక ఉంచుము, దేవుని మహిమను చూచెదవు. నమ్మిన దేవుని మహిమను చూచెదవు అని చెప్తూ, ప్రియులారా, నీ ద్వారా కరువులో, ఫెయిల్యూర్లో, బలహీనతలో, బలములో, ఉన్నతమైన స్థితిలోనూ, దీనస్థితిలోనూ, అవమానాల్లోనూ, నిందల్లోనూ దేవుడి చిత్తము నీ ద్వారా దేవునికి మహిమ రావటమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది గుర్తెరిగిన వాడవైతే నువ్వు స్తుతి యాగము చేస్తావు, దేవుని నామాన్ని మహిమపరుస్తావు. దేవుడిని తప్పిస్తూనే ఉంటాడు, కాపాడుతూనే ఉంటాడు, స్వస్థపరుస్తూనే ఉంటాడు, దేవుడు సమృద్ధిని ఇస్తానే ఉంటాడు, జయ జీవితాన్ని ఇస్తానే ఉంటాడు, దేవుడి నామాన్ని మహిమ తెచ్చుకుంటూనే ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియులారా, మన ద్వారా దేవుని నామాన్ని మహిమ రావటానికే మన జీవితంలో ఇవన్నీ తోడయ్యాయి. ఇప్పుడు రివర్స్గా ఆలోచన చేసినట్లయితే, మనకు వచ్చే కష్టాలన్నీ కూడా మనలో నుండి దేవుని మహిమ రావాలి, దేవుని వెలుగు రావాలి, దేవుడి జీవం రావాలి. కనుకనే ప్రియులారా, అధైర్యపడవద్దు, నిరీక్షణ కోల్పోవద్దు. నిన్ను సృష్టించిన వాడు నమ్మదగిన దేవుడు, విడువని ఎడబాయని దేవుడు, నీకు తోడుగా ఉండే దేవుడు. నీలోని నుంచి తన మహిమను తెచ్చుకోవడానికి
ఎవరికో ఇవ్వలేదు. నీ లోపల నుండే తన మహిమ బయటికి రావాలనే ఈ వ్యాధి అయినా కానీ, కష్టమైనా కానీ, కరువు అయినా కానీ, నిందలైనా కానీ, అవమానాలైనా కానీ, బలహీనతలైనా కానీ, ఫెయిల్యూర్స్ అయినా కానీ కూడా దేవుని మహిమ నిమిత్తమే వచ్చే అని కనుక నీకు తెలిసినట్లయితే నీవు దేవుని స్తుతించడం ప్రారంభిస్తావు, దేవుని మహిమపరచడం ప్రారంభిస్తావు, దేవుని మహిమను నీలో కనుగొంటావు. ఆ మహిమ నీలోండి బయటకు వస్తుంది. అది దేవుడి చిత్తమై ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంతకు మించి దేవుని చిత్తం ఎక్కడ కూడా లేదు. ఇది ప్రతి స్థితిలోనూ నువ్వు దేవునికి సమయం ఇచ్చినట్లయితే, దేవునికి అవకాశం ఇచ్చినట్లయితే తన మహిమను కనబరుచుకోవడానికి దేవుడిని పాత్రగా వాడుకుంటాడు. నీ ద్వారా తన నామాన్ని మహిమను తెచ్చుకుంటాడు. ఆకాశములు సృష్టించిన సృష్టి ద్వారా మహిమ తెచ్చుకుంటున్నాడు, అంతరిక్షం ద్వారా మహిమ తెచ్చుకుంటున్నాడు. తర్వాత తను చేసిన ప్రతి క్రియల ద్వారా మహిమ తెచ్చుకుంటున్నాడు, అద్భుతాల ద్వారా మహిమ తెచ్చుకుంటున్నాడు, ప్రతి జీవి ద్వారా మహిమ ప్రతి చెట్టు పుట్ల అన్నిటి ద్వారా మహిమ తెచ్చుకుంటున్నాడు. నీ ద్వారా కూడా దేవుని మహిమపరచబడాలని నీ కష్టాల్లోనూ, నీ నష్టాల్లోనూ, ఇరుకుల్లోనూ, ఇబ్బందుల్లోనూ, అవమానాల్లోనూ, నిందల్లోనూ తన గ్లోరీని నీ ఎదుట బయలుపరచబడటానికే నీకు ఈ అవకాశం దేవుడు ఇచ్చి ఉన్నాడని గుర్తించినట్లయితే నువ్వు తప్పనిసరిగా దేవుని స్తుతించడం నేర్చుకుంటావు, దేవుని సేవించడం నేర్చుకుంటావు, దేవుని ప్రేమించడం నేర్చుకుంటావు. నీ ద్వారా ఎల్లప్పుడూ దేవుని నామము మహిమపరచబడుతూనే ఉన్నది. దీని సాదృశ్యమే యేసు ప్రభు వారి జీవితం. పుట్టినప్పటి నుండి మరణం వరకు కూడా ఆయన ప్రతి తండ్రిని ఎప్పుడు కూడా స్తుతిస్తూనే ఉన్నాడు, మహిమపరుస్తూనే ఉన్నాడు. అందుకే ఫిలిప్పీ రాసిన పత్రికలో పౌలు భక్తుడు చెబుతాడు, బ్రతుకుట క్రీస్తే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని మహిమపరచటమే. ఆ రీతిగా కనుక మనం ఉన్నట్లయితే మన జీవితం అడుగడుగు దేవుని మహిమను చూస్తాము. అడుగడుగు దేవుని పక్షాన కార్యాలు చేస్తాడు, అడుగడుగు అద్భుతాలు చేస్తాడు, అడుగు స్వస్థతలు చేస్తాడు, అడుగడుగు సమృద్ధిని కలగజేస్తాడు, అడుగడుగున మహిమలు మహిమలు మహిమలుగా ఆ మహిమలోకి తెచ్చుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అట్టిగా దేవుడి పూర్ణ మహిమ మనలో నుండి బయటకు వచ్చినట్లు పరిశుద్ధాత్మ దేవుడే క్రియ జరిగించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, మహోన్నతుడా, జీవాధిపతి, కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ దినం మా అందరితో మాట్లాడి ఉన్నావు ప్రభువా. నీ మహిమ నిమిత్తమే మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకొని ఉన్నావని ప్రభువా, నీ మహిమలుగా మమ్మల్ని చేసుకొని ఉన్నావని ప్రభువా, మహిమా కిరీటములు మమ్మల్ని పెట్టి ఉన్నావని ఈ దినం మాట్లాడి ఉన్నావు ప్రభువా. మహిమలంటే ప్రభువా అద్భుతాలు సూచక్రియలే కాదు ప్రభువా, మా శ్రమలలో కూడా నాయన నేను స్తుతించినప్పుడు ప్రభువా కార్యాలు జరిగించి మహిమ తెచ్చుకుంటావని ప్రభువా, ఇరుకులలో ప్రభువా కరువులో వచ్చినప్పుడు నీ మీద ఆధారపడడాన్ని బట్టి నాయన అద్భుతాలు చేసి మహిమను తెచ్చుకుంటావని ప్రభువా, తండ్రి వ్యాధుల్లో ఉన్నప్పుడు నాయన నేను స్తుతించినప్పుడు నేను నామాన్ని మహిమపరిచినప్పుడు స్వస్థత కలగజేసి మహిమను తెచ్చుకుంటావని ప్రభువా. తండ్రి అనేక రీతిలుగా మాతో మాట్లాడి ఉన్నావు ప్రభువా. తండ్రి మేము ఫెయిల్యూర్గా నా బ్రతుకు ఇదే ఉందే, నా నా జీవితం ఇంతే అనుకున్నప్పుడు ప్రభువా, నీ మీద ఆధారపడినప్పుడు తండ్రి అత్యద్భుతంగా ఉన్నతమైన నిలబెట్టే దేవుడు అని ప్రభువా, నిన్ను స్తుతించడం నేర్పించడానికే ప్రభువా భక్తులందరి జీవితాల్లో ఒక్కొక్క జీవితంలో ఒక విధంగా నువ్వు నాయన కార్యాలు చేసి ఉన్నావు ప్రభువా. అబ్రాహాము నాయన మృతతుల్యమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుణ్ణి మహిమపరిచి ప్రభువా తండ్రి అసాధారణమైన నాయన కార్యాలు నాయన చూశాడు ప్రభువా. మృతతుల్యమైన శరీరంలో నుండి నాయన ఇస్సాకును గర్భఫలముగా నువ్వు అనుగ్రహించి ఉన్నావు ప్రభువా. అసాధ్యమైన సాధ్యపరిచి చేసేదే నాయన నీ మహిమ నాయన విశ్వాసం ఇచ్చినప్పుడు ప్రభువా. తండ్రి మోషే జీవితంలో అయితే ప్రభువా దేవుని కోరుకున్నాడు ప్రభువా, నా జనాంగం అంతటికీ కూడా విడుదల కలిగితే బాగుండు అని తలంచాడు ప్రభువా. ఆ తలంపును కూడా చూసి దిగి వచ్చి ప్రభువా మోషేని ఏర్పాటు చేసుకుందా నువ్వు నాకు కావాలి అని ప్రభువా మోషే ద్వారా మోషేకి మహిమను చూపెట్టి ప్రభువా ఆనాడు ఇజ్రాయెల్ జనాంగాన్ని అంతటికీ కూడా అతను విడుదల కలగజేసి బానిసత్వం విడిపించి నీ నామాన్ని మహిమ తెచ్చుకున్నావు ప్రభువా. తండ్రి నీ మీద దృష్టి ఉంచితే ఆలోచన చేసినట్లయితే ప్రభువా ప్రతి ఆలోచనలో కూడా ప్రభువా ఆయన తండ్రి నీ మహిమను మమ్మల్ని మహిమలో చేర్చుకుంటావు ప్రభువా. ఇంకా నువ్వు అనేక దానిలు షడ్రకు మెస్టకి అభిజ్ఞగోల విషయంలో అయితే ప్రభువా మా దేవుడే గొప్పవాడు, మీరు నశించిపోవడానికైనా సరే పర్లేదని నీ మా నమ్ముకున్నప్పుడు ప్రభువా ఆ నెబుకద్నెజరు రాజు అగ్ని శ్రమల పాలు చేసినప్పుడు కూడా ప్రభువా నువ్వు వారిని విడిచిపెట్టకుండా వారి నమ్మిన విశ్వాసాన్ని అతన్ని బలపరచడానికి అగ్ని స్వరూపుగా దిగి వచ్చి
అగ్ని ద్వారా వారి శరీరాలు ఏమి గాయపడకుండా ప్రభా వారిలో ఉంచి వాళ్ళు ఉన్నావు ప్రభా. వారి సజీవులుగా బయటకు తీసుకొచ్చి నీ నామాన్ని అన్నులు ఎదుట నాయన మహిమపరుచుకున్నావు ప్రభా. ఎంత గొప్ప దేవుడు నాయన తండ్రి. ప్రతి పరిస్థితుల్లో ప్రతి ఫెయిల్యూర్లో కూడా ప్రభునైనా మహిమ తెచ్చుకున్నావు. ఆనాడు ప్రభా గొలియాత వచ్చి నాయన యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు రాజులుగా ఎన్నికైన వారు తండ్రి యుద్ధ వీరులందరూ భయపడిపోయారు ప్రభా. కానీ నిన్ను మహిమపరిచిన నేను స్తుతించడం నేర్చుకున్న దావీదు ప్రభా గొలియాతును జయించినట్లుగా చేసింది నామాన్ని మహిమ తెచ్చుకున్నావు ప్రభా. అలా నాయన ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభు దానియేలు కూడా ప్రభా కల కనగని భావాన్ని నువ్వు బయలుపరుచుకొని ప్రభా నీ నామాన్ని మహిమ తెచ్చుకొని ఉన్నావు ప్రభా. మా జీవితంలో కూడా ప్రభా అనేక అంశాలు ప్రతిదినము ఎన్నో సమస్యలు ఇరుకులు ఇబ్బందులు మా ఎదురవుతున్నాయి ప్రభా. శ్రమలు కూడా ప్రభా నీ మహిమలకు నాయన ఆధారాలని మాతో మాట్లాడుతున్నావు ప్రభా. ఈ చులకని శ్రమలను మేము నాయన అయితండి ఏమాత్రము కూడా ప్రభా అలక్ష్యం ఉంచొద్దని చెబుతున్నావు ప్రభా. అవన్నీ మహిమ భారములు అని చెప్తున్నావు ప్రభా. ఆ మహిమలో ప్రవేశించాలి అంటే ప్రభు వీటిని లెక్క చేయకుండా నేను స్తుతించు వారములాగా నేను వెతుకు వారములాగా నేను కనుగొని వారములాగా మేము ఉండినప్పుడు ప్రభువా నీ మహిమను మేము కనుగొంటాం ప్రభు. నాయన నిందలలో ఉన్నప్పుడు నాయన అయితే మేము అధైర్యపడకుండా మహిమా స్వరూపైన ఆత్మ మా మీద నిలుస్తుందని చెబుతున్నావు ప్రభా. అయా తండ్రి పౌలు కూడా ప్రభా అనేక శ్రమలు ఇబ్బందులు నాయన పడినప్పుడు కూడా నువ్వు తోడుగా ఉండి నాయన నీ నామాన్ని మహిమ తెచ్చుకున్నావు ప్రభా. అదే రీతిగా ప్రభా ఈ భక్తుని నీ బిడలంగా చేరిన మా అందరి జీవితాల్లో ప్రభా నీ చిత్తమే మహిమపరచడం అని మేము గ్రహించినప్పుడు ప్రభా అయా ఉన్నా లేకున్నా మహిమపరుస్తాం ప్రభా. బలహీనతలోనూ మహిమపరుస్తాం ప్రభా, బలములోనూ మహిమపరుస్తాం ప్రభా, ఉన్నా మహిమపరుస్తాం లేకున్నా మహిమపరుస్తాం ప్రభా, అన్ని విషయాల్లో మహిమపరుస్తాం ప్రభా. ప్రతి విషయంలో మహిమపరిచే వారముగా ఉన్నప్పుడు నీ చిత్తం జరిగిస్తామని నిరంతరం నీ మహిమలో ప్రవేశిస్తామని మాతో మాట్లాడుతూ ఉన్నావు ప్రభు. నాయన అటు రీతిగా నీ బిడ్డలందరికీ నాయన నేను స్తుతి యాగము జరిగించడం ద్వారా మహిమపరచడం ద్వారా నీ పరిచర్యలో ముందుకు వెళుతూ ఉన్నప్పుడు నువ్వు చేస్తున్న అద్భుతాల ద్వారా సూచక్రియల ద్వారా నీ నామాన్ని మహిమ తెచ్చుకుంటున్నందుకు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం ప్రభా. అటు రీతిగా మహిమలుగా బిడ్డలందరినీ చేసుకోనండి ప్రభా. ప్రతి ఒక్కరి వారి కుటుంబంలో మహిమలుగా, వారి వ్యాపారాల్లో మహిమలుగా, వారి ఉద్యోగాల్లో దేవుని మహిమలుగా ప్రభా, వారి యొక్క జీవనోపాధిలో దేవుని మహిమలుగా ప్రభా, బయట వెళుతున్నప్పుడు క్రీస్తుని ప్రతిబింబించే మహిమలుగా మహిమా స్వరూపైన కుమారులుగా బిడ్డలను చేసుకొని నీ నామాన్ని మహిమ తెచ్చుకుందామని అడుగుచు నీ చిత్తం గ్రహించిన ప్రతి ఒక్కరము నాయన నిన్ను మహిమపరచడమే మా చిత్తమైనది. అది శ్రమైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, కష్టమైన, నష్టమైన, కులుమైనప్పటికీ కూడా నేను స్తుతించడమే ఒక్కటే మేము నేర్చుకున్నప్పుడు నిత్యం మాలోనే ఉంటావు ప్రభువా. అట్టి కృపను మాకందరికి అనుగ్రహింపచేసి మా ద్వారా మహిమను తెచ్చుకొని బ్రతికినను మహిమ తెచ్చుకోండి ప్రభువా. కష్టంలో ఉన్నప్పుడు మహిమ, చావు ద్వారా కూడా మహిమ తెచ్చుకుందామని అట్టి మహిమపరిచే పాత్రలుగా ప్రతి ఒక్కరిని చేసుకొని నీ నామాన్ని మహిమపరచుకుందామని అడుగుచు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన్ని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. కానుకల మీద ప్రార్థన చేసుకుందామా?